ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి జాతకులు వల్లగుద్ది మరీ చెబుతున్నాము. మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోయే 5 రోజుల్లో అనూహ్య సంఘటనలు జరగబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరు? వెంటనే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఇది జ్యోతిష పండితుల మాట. అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు స్నేహానికి, బంధుత్వానికి సమ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులను ఎంతైతే ఇష్టపడతారో స్నేహితులను కూడా అంతే ఇష్టపడతారు. వీరి జీవితంలో రాబోయే స్త్రీ రూపంలో చూసుకున్నట్లయితే కోడలి రూపంలో లేదా మీకు పుట్టబోయే కూతురు లేదా స్నేహితురాలు రూపంలో ఉండొచ్చు. ఈ సమయంలో ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల ఆర్థిక పరంగా కలిసొస్తుంది. ఈమె ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. అమ్మవారు మానవ రూపంలో మీ ఇంటికి రాబోతున్నారు. ఈమె వచ్చినప్పటి నుంచి కూడా ఆర్థిక పరంగా మీరు పురోగతి చూస్తారు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్న రుణాలు అన్నీ తీర్చేయడం లేదా ఏమైనా రుణాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే పెట్టుబడుల కొరకు కావచ్చు, లేకపోతే గృహ నిర్మాణానికి సంబంధించిన రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్న రుణాలు అన్నీ తీర్చేయడం లేదా ఏమైనా రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే పెట్టుబడుల కోసం కావచ్చు, గృహ నిర్మాణాలకు సంబంధించి రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవన్నీ అనుకూలిస్తాయి. అలాగే ఈ స్త్రీ ఎప్పుడూ కూడా ఆర్థిక విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ మీకు ఇచ్చే సలహాలు ఏమైతే ఉన్నాయో అవి పాటించడం వల్ల మీరు ఎప్పుడూ కూడా మోసపోవడం జరగదు. మరిన్ని సత్ఫలితాలు పొందుకుంటారు. ఈ స్త్రీ కారణంగా విడిపోయిన కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులు కలిసే అవకాశం కనిపిస్తుంది. ఈమె మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. కుటుంబంలో ఏమైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా దగ్గరవడం వల్ల మీకు కొండంత బలం చేకూరింది అనే భావన ఉంటుంది. అలాగే విద్యార్థుల ఫలితాలు చూస్తే గనక విద్యాపరంగా కూడా నూతన స్త్రీ పరిచయాలు ఏమైతే ఉన్నాయో వాటి విషయంలో అనుకూలంగానే ఉంటుంది. ఈ స్నేహితులు మీకు జీవితంలో ఎప్పుడు కూడా తోడుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే కష్టకాలం లేకపోతే మీకు ఏదైనా సమస్య ఇప్పుడు పరిచయమైన వ్యక్తులు వాటి నుండి మిమ్మల్ని బయటపడేయడానికి మీ జీవితంలోకి రాబోతున్నారు. విద్యాపరంగా ఏమైతే కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ప్రవేశాలు కోరుకున్నారో ఆ ఏ ప్రదేశాల్లో అయినా కూడా ప్రవేశం దక్కుతుంది. మరింత ఆనందంగా ఉంటారు. ఉద్యోగపరంగా చూస్తే నూతన ఉద్యోగాల కోసం అంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. వాటి విషయంలో మీరు కొంచెం మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇదే ఈ ఉద్యోగమే వచ్చే వరకు ఇలా కూర్చుంటాను, లేకపోతే నాకు ఇంత జీతం కావాలి, ఇటువంటి మొండి పట్టుదలకు వెళ్లొద్దు. వచ్చిన అవకాశాన్ని సరైన దాన్ని ఎంపిక చేసుకుని సద్వినియోగం చేసుకోండి. మీకు కావలసిన ఉద్యోగాలు, జీతాల కోసం కష్టపడడం మంచిదే. అంతేకాని మీరు కావాల్సిన ఉద్యోగం కోసం సమయాన్ని వృధా చేస్తూ ఉన్నట్లయితే సమాజంలో గౌరవం దక్కకపోగా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. మీ మీద మీకు ఉన్న నమ్మకం కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చిన్న అవకాశమైనా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క స్త్రీ మీకు సలహా సూచనలు అందిస్తుంది లేదా ఆ యొక్క స్త్రీ మీకు ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్మెంట్ గురించి కూడా సమాచారాన్ని అందజేయొచ్చు. ఆ స్త్రీ మీ స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు. రాబోయే 5 రోజుల్లో తప్పక ఈ మార్పులు జరుగుతాయి. అయితే ఈ రాశి జాతకులు నిత్యం శివారాధన చేస్తే మీకు మేలు కలుగుతుందని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ విషయంలో కావచ్చు, కాస్త శ్రద్ధ వహించండి. రొయ్యల చెరువుల వ్యాపారాలు, వ్యవసాయం చేసేవారు కాస్తంత జాగ్రత్త తీసుకోండి. పెట్టుబడి పెట్టే విషయంలో ఒకటికి పలుమార్లు ఆలోచించండి. లేదా ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తప్పక తీసుకోండి. నిత్యం శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా ఉత్తమం.